అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ ముందుగా ప్రార్థనతో మొదలు పెడదాం. బిలీవెడ్ గాడ్, help us all to love you more and more and more and more and still at more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. లాస్ట్ వీక్ రీఇన్కార్నేషన్ అనే చాప్టర్లో ఇంచుమించు ఆఖరి పారాగ్రాఫ్ల దగ్గర ఉన్నాం మనం. ముఖ్యంగా బాబా రీఇన్కార్నేషన్ ఎండింగ్లో ఏమవుతుంది అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. ఆపోజిట్స్ ఎలా తీసుకున్న ఫిమేల్ మేలు, డిఫరెంట్ క్యాస్ట్, క్రీడ్స్, నేషనాలిటీస్ ఇవన్నీ కూడా చెప్పారు. ఆ తర్వాత ఇన్వాల్వ్ అన్న పదం వాడారు ఇక్కడ. ఈ హ్యూమన్ సోల్ అంటే అంతర్ముఖం అయ్యి నెమ్మదిగా ఆ డెప్త్స్లోకి వెళ్ళి తన నిజతత్వమైన అనంతతత్వాన్ని, శాశ్వత తత్వాన్ని తెలుసుకుంటుంది, ఆ సత్యాన్ని కనుగొంటుంది అన్నది ఇక్కడ దాకా చెప్పారు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఉమామహేశ్వర్ గారు, ఉమా ఉన్నారమ్మా? జై బాబు అండి. చెప్పండి. This process of involution of consciousness gradually takes place as the gross impressions of the opposites gradually become fainter and less concentrated. ఈ ద్వంద్వాలకు సంబంధించినటువంటి ఈ స్థూల సంస్కారాలు ఇక్కడ ఏమవుతున్నాయి అంటే క్రమంగా బలహీనపడి వాటి యొక్క తీవ్రత తగ్గుతూ ఇది అంతర్ముఖ ప్రయాణం వైపుకి సాగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ వ్యతిరేక సంస్కారాలు, ఏ సంస్కారాలకైతే వ్యతిరేక సంస్కారాలు ఆ వ్యతిరేక సంస్కారాలను మనం వాడటం వల్ల లేకపోతే అప్లై చేయటం వల్ల ఉన్నటువంటి ఆ సంస్కారాల యొక్క తీవ్రత క్రమంగా వాటి యొక్క తీవ్రత తగ్గుతూ ఆ సంస్కారాలు బలహీనపడుతూ ఈ మనం అనుకున్నటువంటి ఈ రీఇన్కార్నేషన్ నుంచి ఇన్వల్యూషన్ అనేటువంటి ప్రాసెస్, అంటే ఈ చైతన్యం అనేది క్రమంగా అంతర్ముఖ ప్రయాణం వైపుకి సాగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. At this stage, the consciousness of the gross conscious human self gradually get disassociated from the gross world. As the involution of consciousness unfolds and gradually disassociates from the experiencing the impressions of the gross world. ఇక్కడ ఈ స్థితిలో చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణంలోకి వెళ్ళే కొద్దీ ఆ స్థూల ఎరుకగల మానవాత్మ యొక్క చైతన్యం ఈ స్థూల ప్రపంచం నుంచి క్రమంగా వేరు చేయబడుతుంది. ఆ స్థూల ప్రపంచానికి చెందినటువంటి ఆ సంస్కారాలను కూడా అనుభవించటం అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఈ అంతర్ముఖ ప్రయాణంలోకి వెళ్ళే కొద్దీ ఆ స్థూల ఎరుకగల ఆత్మ యొక్క చైతన్యం అనేది స్థూల ప్రపంచం నుంచి క్రమంగా వేరు చేయబడుతుంది. అలాగే వాళ్ళు ఏదైతే ఆ స్థూల ప్రపంచంలో అనుభవించినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. జై బాబా అండి. ఈ 2 పారాగ్రాఫ్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ కూడా చదవండి. In this involution of gross consciousness is only possible when the opposite impressions gradually, after a very, very long process, thin out through the process of unfailing reincarnation, which leads to the limit of gross impressions of the opposites and gross experience of the opposites. The involution of gross consciousness is only possible when the opposite impressions gradually,
ఆఫ్టర్ ఏ వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్. అంటే ఈ ఈ ఈ ఈ స్థూల చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణం ఇది ఎప్పుడు సాధ్యమవుతున్నది అన్న విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడంటే ఈ ద్వంద్వాలకు సంబంధించినటువంటి ఈ స్థూల సంస్కారాలు, ఆ ద్వంద్వాలకు సంబంధించినటువంటి ఈ అనుభవాల యొక్క పరిమితిని ఆ పరిమితి అనేటువంటిది దాటిన తర్వాత ఈ చాలా సుదీర్ఘంగా సాగినటువంటి ఈ పునర్జన్మ ప్రక్రియ అంతా కూడా వ్యతిరేక సంస్కారాలతో ఆ సంస్కారాలను ఖర్చు చేస్తున్నప్పుడు వాటి యొక్క తీవ్రత క్రమంగా తగ్గుతూ ఈ అంతర్ముఖ ప్రయాణంలోకి వెళ్ళటానికి ఇది సాధ్యమవుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఈ రీఇన్కార్నేషన్ అనేటువంటి ప్రాసెస్ నుంచి ఇన్వల్యూషన్ ప్రాసెస్లోనికి వెళ్ళటానికి ఈ ఆత్మ యొక్క చైతన్యం ఇప్పుడు ముందు కదులుతుంది అన్నది ఇక్కడ అర్థమైంది. జై బాబా. జై బాబా అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? 3 పేరాలు. జై బాబా సార్. రమణరాజు గారు, చిన్న సందేహం అండి సార్. లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నాను సార్. జై బాబా అండి. జై బాబా సార్, ఇప్పుడు ఈ వ్యతిరేక సంస్కారాలు అనేది పునర్జన్మ ప్రక్రియలు అంతర్ముఖ ప్రయాణం అయినప్పుడు మొదలైనప్పుడు వస్తాయా, లేకపోతే పునర్జన్మ ఎత్తుతున్నప్పుడు ఉంటాయా అండి? అదొక చిన్న సందేహం. ఈ వ్యతిరేక ఏంటన్నారు లక్ష్మణ బాస్లో? వ్యతిరేక సంస్కారాలు అండి. ఓకే, కానీ పునర్జన్మనే చదువుకున్నాం కదా పైన పారాగ్రాఫ్స్. పునర్జన్మ మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ అది అన్నారు కదా. మిలియన్స్ ఆఫ్ లైఫ్ లోనే ఆటోమేటిక్గా వ్యతిరేక సంస్కారాలని అనుభవిస్తూ అన్నది అంతే. అంటే ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఇన్వల్యూషన్ నుంచి వస్తుందా అని అడుగుతున్నారు కదా మీరు. అవునండి, అవునండి. ఉమా, మీరేమన్నా యాడ్ చేస్తారా? అంటే సార్, అది ఆ సంస్కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక చర్యకు ప్రతిచర్య చేస్తే ఎలా అయితే బ్యాలెన్స్ అవుతుందో, మనం సీసా గేమ్లో చూస్తాం కదా, పిల్లలు ఆడేటప్పుడు ఒకవైపు ఇంత బరువు ఎత్తినప్పుడు ఒకవైపు పిల్లవాడు పైకి లేస్తే దానికి ఆపోజిట్ అదే బరువు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ కిందకు వస్తారు. ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయడానికి ఈ ద్వంద్వాల్లో చర్యకు ప్రతిచర్య, అదే లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం. ఒక వ్యక్తి ఒకరిని చంపబడితే అదే వ్యక్తితో మళ్ళీ మరు జన్మలోనో ఎప్పుడో అది ఆ సంస్కారం ఇతని చేత అతను చంపబడాలి అనేటువంటి బ్యాలెన్సింగ్ అనేది అవటం వల్ల ఈ సంస్కారాల యొక్క బ్యాలెన్సింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఒక సంస్కారానికి ఆపోజిట్ సంస్కారం అనేది బ్యాలెన్సింగ్ కోసం ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది రీఇన్కార్నేషన్లోనే జరుగుతుంటుంది సార్. అప్పుడే ఈ బ్యాలెన్సింగ్ జరగటం ద్వారానే క్రమంగా వాటి యొక్క తీవ్రత, ఆ సంస్కారాల యొక్క తీవ్రత బలహీనపడుతూ ఉంటుంది అని అనుకుంటున్నాను. జై బాబా. లక్ష్మణ్ గారు. క్లియర్ ఇది నాన్న, క్లియర్. ఓకే. ఇంకేమైనా ఉన్నాయండి? కొన్ని యునిక్ పదాలు వాడారండి. మై ఇన్ఫోల్డ్స్ అని, అన్ఫెయిలింగ్ రీఇన్కార్నేషన్ అని. బహుశా అది నాగేశ్వర గారు ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా. అది అంతర్ముఖమే అనుకుంటారు కదా, ఇన్ఫోల్డ్స్, ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్ ఇన్ఫోల్డ్స్. అంతేనండి. తన వైపు తను తిరుగుతుంది చైతన్యం. ఇంతసేపు ప్రపంచం వైపు ఉంది కదా, అదే ఈ సృష్టి వైపు. ఇప్పుడు తన వైపుకు తను తిరగడం ఇన్ఫోల్డింగ్, లోపలికి ఫోల్డ్ అవడం అన్నమాట. అదే అంతర్ముఖం. అంటే మీరు చెప్పింది కరెక్టే, నాకు తెలిసిన వరకు. సార్ మీరు
సమాప్తి చేస్తారండి. జై బాబా అండి. ఇప్పుడు సింపుల్గా మనకి బాబా చెప్తున్నది పునర్జన్మ ప్రక్రియ సమింగప్లోకి వచ్చేసామండి. అనేక జన్మలు ఎత్తుతూ పరస్పర విరుద్ధమైనటువంటి అనుభవాలను పొందుతూ చివరికి ఈ స్థూల అనుభవాలు ఒక పరిధికి చేరుకుంటాయి అనేది చెప్తున్నారు బాబా ఈ 3 పేరాల్లో. అంటే ఉదాహరణ ఒకటి తీసుకుందామండి. ఒక కొబ్బరికాయ చెట్టు నుంచి కోసాం, పైన పీచుతోటి చాలా పెద్ద దళసరైనటువంటి ఒక పొర ఉంటుంది, తర్వాత పెంకు ఉంటుంది, తర్వాత లోపల కొబ్బరి కురుడి ఉంటుంది కదా. అది కూడా దాటిపోతే నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు పరమాత్మ కదా. బాబా అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఆ పైన పీచు అనేటువంటిది స్థూల అనుభవాలు. సో అది అసలు కాయకి సంబంధం లేదు, ఊరికే ప్రొటెక్షన్గా ఉంది. యాక్చువల్గా కాయలోకి ప్రవేశించి ఆ పెంకు దగ్గర నుంచి కాయ అది పనికొచ్చేది అది సరే. సో ఇప్పుడు దాకా బాహ్యమైనటువంటి ప్రయాణమే జరిగింది ఈ స్థూలములో. ఇక్కడి నుంచి అంతర్ముఖం అవడం అనేటువంటిది ఆ పెంకు, లోపల ఉన్నటువంటి కొబ్బరి. అది అంటే పై పీచుకు సంబంధించిన అనుభవాలన్నీ పూర్తయిపోతే, అక్కడ సంస్కారములన్నీ అనుభవించబడితే అప్పుడు నెక్స్ట్ ఏది? సూక్ష్మము. స్థూలం అయిపోతే సూక్ష్మము. సూక్ష్మ అనుభవాలు ప్రారంభమవుతాయి. ఆ సూక్ష్మ అనుభవాలు కూడా పూర్తయిపోతే మానసికమైనటువంటి అనుభవాలు ప్రారంభమవుతాయి కదా. సేమ్ అన్నమాట. బాబా చెప్పే లాజిక్ కూడా అదే చెప్తున్నారు. అయితే ఈ స్థూలం అంతా కూడా బాహ్యమునకు సంబంధించిన ప్రయాణము. అక్కడి నుంచి సూక్ష్మము, మానసికము అవి అంతర్ముఖ ప్రయాణానికి సంబంధించి ఉంటాయి. ఇవి ఆ సంస్కారముల అనుభవాలు పొందుతూ ఉంటే అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమవుతుంది. అది అంచేత ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మారిపోయాడు అనాలి అంటే స్థూల సంస్కారములు ఖర్చు అయిపోయి సూక్ష్మ సంస్కారముల అనుభవము మొదలయ్యితేనే మనము అతన్ని స్పిరిచువల్ మ్యాన్ అని అనగలము. ఆధ్యాత్మిక మార్గములో అడుగుపెట్టాడు. అంతేకాని అతను వేషం భాషలు మార్చేసి, బొట్లు మార్చేసి, అతని ప్రవర్తన తీరు మారిపోయినంత మాత్రం చేత అతను ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించినట్టు కాదు. అది మనకి ఇంకా డీటెయిల్గా చెప్తారు బాబా తర్వాత వచ్చేటప్పటికి. సో ఇక్కడి వరకు ఏంటంటే అనేక జన్మలను, ఎలాంటి జన్మలు? పరస్పర విరుద్ధమైనటువంటి అనుభవాలు గల జన్మలు. పురుషుడిగా, స్త్రీగా, పండితుడిగా, పామరుడిగా, ఐశ్వర్యవంతుడిగా, దరిద్రుడిగా, ఆరోగ్యవంతుడిగా, రోగిగా, ఇలా జన్మలు ఎత్తుతూ 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 ఈ అనుభవాల పరంపర ఇంచుమించు పూర్తయిపోయినప్పటికీ ఈ స్థూల సంస్కారముల నిలవ కూడా ఇక అనుభవానికి మిగిలి ఉండవు. అది అప్పుడు అంతర్ముఖ ప్రయాణము మొదలవుతుంది. అంతర్ముఖ ప్రయాణాన్ని ఏమన్నారు? ఇన్వల్యూషన్, లోపలికి వ్యవహారం అంతా కూడా. అది అయితే ఇంకా వివరంగా దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే 84 లక్షల మానవ జన్మలు అన్నారు కదండి. అందులో 90%, 95% రీఇన్కార్నేషన్ ప్రాసెస్లోనే గడిచిపోతాయి. ఊరికి 5% మాత్రమే ఇన్వల్యూషన్కి మిగిలి ఉంటాయి. అది కూడా మనకు తర్వాత వివరణలో వస్తుంది. ఇందాక లక్ష్మణ్ కుమార్ అడిగిన ప్రశ్నకి సమాధానం అని. అంచేత ఎక్కువ జన్మలు ఈ స్థూలములోనే గడిచిపోతాయి, ఈ పునర్జన్మ ప్రక్రియలోనే గడిచిపోతాయి. చాలా ఎక్కువ శాతం, కొద్ది శాతం మాత్రమే అంతర్ముఖ ప్రయాణములకు మిగిలి ఉంటాయి. అది ఎంతవరకు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నానండి. జై బాబా. జై బాబా సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి నాగేశ్వర గారికి ఇచ్చిన సమస్య మీద? థ్యాంక్ యూ నాగేశ్వర గారు. జై బాబా సార్. జై బాబా సార్. అంచేతే వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ అని చెప్పే చూడండి ఆఖరి పేరాలో, వెరీ వెరీ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ రీఇన్కార్నేషన్స్, తర్వాత ఈ ఎన్వల్యూషన్ మొదలవుద్దని. సో ఆ లాంగ్ అంతా అక్కడ అయిపోయింది, కొద్దిగానే ఇక్కడ మిగిలి ఉంటుందని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. జై బాబా సార్. జై బాబా. జై బాబా సార్. ఇక్కడతో ఈ చాప్టర్ అయిపోయిందండి.
విధంగా అంటే మన జర్నీ అనుకుంటే మనం రీఇన్కార్నేషన్ ప్రాసెస్ ఎండ్కి వచ్చాం అనమాట. అయితే ఒకసారి నాగేశ్వర గారు మీరు క్విక్ సమ్అప్ చేసేస్తే అండి చాప్టర్, నెక్స్ట్ దానికి వెళ్దాం సార్. ఓకే సార్, చాలా బ్రీఫ్గా సమ్అప్ చేసేస్తానండి. మనం గాడ్ స్పీక్స్ బుక్ మొట్టమొదటి చాప్టర్లో ఏం చెప్పారు బాబా? మొత్తం గాడ్ స్పీక్స్ గ్రంథంలో ఆయన వాడబోయే పదాలు నిర్వచనం పరిచయం చేశారు మనకి ఫస్ట్ చాప్టర్లో. రెండవ చాప్టర్లో ఏం చేశారు? ఆత్మ యొక్క ప్రయాణాన్ని మొత్తం ప్రస్తావించి దాన్ని మనకి పరిచయం చేశారు. మొత్తం ఆత్మ యొక్క ప్రయాణం మొదటి నుంచి చివరి వరకు చెప్పారు. మూడవ చాప్టర్లో పరిణామక్రమం గురించి వివరంగా చెప్పారు. అంటే ఎన్ని రాజ్యాల గుండా ఆత్మ సాగుతుంది, ఎన్ని దశలు ఉంటాయి, అవి ఒక్కొక్క రాజ్యంలో ఏ లక్షణాలు ఉంటాయి, చైతన్యం ఎలా పురువిప్పుకుంటుంది ఒక్కొక్క రాజ్యం నుంచి ఒక్కొక్క రాజ్యంకి వెళుతూ ఉంటే, ఇది అంతా చెప్పుకొచ్చారు ఆయన కదా. అది పరిణామ క్రమం గురించి చెప్పారు. నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. ఇందులో పునర్జన్మ ప్రక్రియ గురించి చెప్పుకొచ్చారు. చూసారు, బాబా ఫాలోస్ ఏ సీక్వెన్స్. ఆయన పునర్జన్మ ప్రక్రియ గురించి చెప్పుకొచ్చారు. అయితే బాబా ఏం చెప్పారంటే పరిణామ క్రమం యొక్క ఫలం ఏంటి? పూర్ణ చైతన్యము, 100% అభివృద్ధి చెందిన నిండు చైతన్యము. అది రాగానే పరిణామ ప్రక్రియ పూర్తయిపోయింది అని చెప్పారు. మరి వీడు మొట్టమొదటి మానవ దేహం దాల్చగానే పరిణామ ప్రక్రియ పూర్తయిపోయింది. యాక్చువల్గా వాడు ఏం చెప్పాలి? నేను భగవంతుణ్ణి అని అనుభవం పొందాలి. కానీ వాడు ఏం పొందుతున్నాడు? నేను నాగేశ్వరరావుని, నేను పొల్లయ్యని, నేను ఎల్లయ్యని అనే అనుభవం పొందుతున్నాడు. కారణం ఏంటి? వాడు చైతన్యమునైతే పూర్తిగా వృద్ధి చేసుకున్నాడు, కానీ ఈ సుదీర్ఘమైన పరిణామ క్రమంలో పోగేసుకున్నటువంటి సంస్కారముల నిల్వ వాడికి అవరోధంగా నిలిచింది ఇప్పుడు. సో మొట్టమొదటి మానవ దేహం దాల్చినది లగాయితూ వాడి ప్రక్రియ మొత్తం ఈ సంస్కారములను వదిలించుకోవడము. సరే, ఇప్పుడు దాకా ఏ సంస్కారములైతే వాడికి ఉపయోగపడ్డాయో అవే సంస్కారములను ఇప్పుడు అతను వదిలించుకోవలసి ఉంటుంది కదా. ఆ వదిలించుకునే ప్రక్రియలో మొట్టమొదటి దశ ఆ రాతి నుంచి మానవ రూపం వరకు పోగేసుకున్నటువంటి సంస్కారముల ఆ చుట్టను విప్పడానికి సిద్ధం చేయాలి. ఆ తర్వాత విప్పడం మొదలవుతుంది. ఆ విప్పడానికి సిద్ధం చేసే ప్రక్రియ పునర్జన్మ ప్రక్రియ అన్నారు. మనం ఏం చేస్తాం? పెద్ద తీగ, ఇనప తీగ చుట్ట ఒక 20 ఏళ్ళు వాడకుండా పడేసామనుకోండి, అది తుప్పట్టిపోయి బిగుచుకుపోయి అది అతుక్కుపోయి చాలా కష్టం అది వాడదా ఉంటే. అంచేత మనం వేస్తాం, కిరసనాలు వేస్తాం, దాని కింద కొంచెం నిప్పి పెట్టి బొగ్గులు వేసి పొలలు వేసి కాల్చి ఈ చుట్టను అందులో కాలుస్తాం. అప్పుడు అది కొంచెం సుత్తి తీసుకొని గట్టిగా కొడతాం, ఇటు అటు, ఇటు కాసేపు అటు కాసేపు, ఇటు కాసేపు అటు కాసేపు కొడితే అప్పుడు విప్పడానికి సిద్ధం అవుతుంది. అప్పుడు కదా, దాన్ని షేకింగ్ ప్రాసెస్ అన్నారు బాబా. ఆ షేకింగ్ ప్రాసెస్ అనేది రీఇన్కార్నేషన్లో జరుగుతుంది అన్నారు. అంటే విప్పేటువంటి ప్రక్రియ జరగదు ఇందులో, విప్పడానికి సిద్ధం చేసే ప్రక్రియ మాత్రమే జరుగుతుంది. విప్పే ప్రక్రియను అంతర్ముఖ ప్రయాణము, ఇన్వల్యూషన్ అక్కడ మాత్రమే జరుగుతుంది. సో ఇక్కడ జరిగేది షేకింగ్. షేకింగ్ అంటే ఏంటి? ఒకసారి ఈ పక్కకి, ఒకసారి ఆ పక్కకి, అంతే పరస్పర వ్యతిరేకమైనటువంటి అనుభవాలు. ఒకసారి పురుషుడిగా, ఒకసారి స్త్రీగా, ఒకసారి పండితుడిగా, ఒకసారి పామరుడిగా, ఒకసారి దరిద్రుడిగా, ఒకసారి ఐశ్వర్యవంతుడిగా. ఇవన్నీ షేకింగ్లో భాగాలన్నమాట. అది అంచేత బాబా ఏం చెప్తున్నారు? ఈ పునర్జన్మ ప్రక్రియలో అనంతముగా అనుభవాలు, పరస్పర విరుద్ధమైన అనుభవాలు. వ్యతిరేక అంటే దేనికి వ్యతిరేకము? ఒకదానికొకటి వ్యతిరేకమైనటువంటి అనుభవాలు, పరస్పర వ్యతిరేకమైన అనుభవాలు. అది సో అవి అనాదిగా పొంది 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 సాగుతాయి. అయితే బాబా ఈ పునర్జన్మ ప్రక్రియని విడమర్చి చెప్పారు. దానిలో ఎన్ని భాగాలు ఉంటాయి? కొంత జీవించి ఉన్న భాగం ఉంటుంది, కొంత
మరణానంతర జీవనం ఉంటుంది. అంటే భౌతిక దేహముతో కలిసినప్పుడు పొందే అనుభవాలు జీవితంలో పొందే అనుభవాలు. శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా స్వర్గ నరక స్థితుల ద్వారా మరొక అవకాశం ఇస్తాడు ఆయన. అంటే ఈ జీవితం అసలు మనకు కొత్త జీవితం ఎందుకు వస్తుంది? మనము మంచి చెడు సంస్కారముల మధ్య పరిపూర్ణమైన సమతూకాన్ని సాధిస్తామేమో అని ఆశించి భగవంతుడు ఒక కొత్త జీవితం ఇచ్చాడు. వీడేం చేశాడు? దాన్ని సపోజ్ 80-60 ఉందనుకోండి, దాన్ని 100-20 చేసేసుకున్నాడు అనమాట. అంటే ఇంకా దూరం చేసేసుకుంటున్నాడు ఈ రెండింటిని సమతూకం చేయడానికి బదులు. సో వీడు మరణించేటమికి పరిస్థితి ఏమిటి? ఇంకా ఇది తారతమ్యం పెరిగిపోతుంది, వ్యత్యాసం మంచికి చెడుకి మధ్య. భగవంతుడు జాలిపడి మరొక అవకాశం ఇస్తాడు. పోన్లేరా నెక్స్ట్ జన్మలో పుట్టిలోగా వీటిని దగ్గరికి తెద్దామని ఆ ప్రయత్నంలో మరణానంతర జీవనము అది ఉంటుంది. లైఫ్ ఆఫ్టర్ డెత్, డిస్ఇన్కార్నేట్ లైఫ్ అని బాబా వాడుతూ ఉంటారు. ఇన్కార్నేట్ లైఫ్ అంటే స్థూల శరీరము ఉండగా గడిపిన జీవితము. డిస్కార్నేట్ లైఫ్ అంటే స్థూల శరీరము లేకుండా గడిపే జీవితము. అక్కడ స్థూల శరీరము అనే పరిమితి ఉండదు కాబట్టి బలవంతంగా ఈ స్వర్గ నరక స్థితుల ద్వారా ఈ మంచిని చెడుని దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే బాబా ఏమంటున్నారు? ఈ రెండు పర్ఫెక్ట్గా ఎప్పుడూ దగ్గరికి రావడం జరగదు. ఏదో ఒకటి ఎక్కువైపోతుంది. ఇంచుమించు దగ్గరైపోతున్నాయి అనగానే వెంటనే జీవాత్మ ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించి మరు జన్మకి సిద్ధమైపోతుంది అని చెప్పారు. అది మనం వివరంగా స్వర్గము నరకము స్థితుల్లో కూడా చెప్పుకున్నాం. అయితే మరొక రకంగా కూడా ఈ సమతుల్యం భంగం అవ్వడం జరగవచ్చు. ఎందుకని? ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి ప్రబలమైన సంస్కారం ఏదో దాన్ని అనుభవిస్తూ ఆ అనుభవంలో మునిగిపోయి ఎక్కువ అనుభవించేసి అది తక్కువైపోతుంది అని కూడా చెప్పారు. అయితే మనం ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే స్వర్గ నరక స్థితులలో ఈ మరణించే సమయానికి ఏదైతే ఎక్కువ ఉందో అది మాత్రమే అనుభవించబడుతుంది. తక్కువ ఉన్నది అలాగే మిగిలిపోతుంది. అది నెక్స్ట్ జన్మలోనే అనుభవించబడుతుంది. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అంచేత పునర్జన్మ ప్రక్రియ అనగానే మానవుడిగానే మరణించి మానవుడిగానే పుట్టడము, అది పునర్జన్మ. ప్లస్ మరణానంతర జీవనంలో స్వర్గ నరక స్థితులు, ఈ రెండు కలిసి ఇది పునర్జన్మ ప్రక్రియ అన్నారు. ఈ పునర్జన్మ ప్రక్రియ అనంతముగా అంటే 84 లక్షల జీవితాలలో చాలా చాలా ఎక్కువ శాతము 90 or 95% గడిచిపోయాక ఆ మిగిలిన 5% అనుకుంటే అది అంతర్ముఖ ప్రయాణములో సాధ్యం అవుతుంది. అంచేత ఈ స్థూల సంస్కారముల నిలవ అనుభవింపబడగానే అప్పుడు నెక్స్ట్ ఉన్నాయేంటి? దాని కింద సూక్ష్మ సంస్కారములు ఉన్నాయి. అవి అనుభవంలోకి వచ్చినప్పుడు అంతర్ముఖ ప్రయాణము మొదలవుతుంది. సార్ జై బాబా సార్. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఓవరాల్ చాప్టర్ మీద మరొకసారి? ఓకే, పార్ట్ 5 అండి, ద ప్లేన్స్. ఒకసారి ఇది ఓవర్వ్యూ ఇస్తారండి నాగేశ్వర? క్విక్ ఓవర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు పునర్జన్మ ప్రక్రియ పూర్తి అయిపోయింది కదండి. అంటే బాహ్యమైనటువంటి ఆ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది. ఇప్పుడు లోపలికి జరిగేటువంటి ప్రక్రియ. అందుకని బాబా ఎప్పుడు ఇన్నర్ ప్లేన్స్ అని వాడుతూ ఉంటారు. ఆంతరిక భూమికలు అంటే బాహ్యమైనటువంటి భూమిక కాదు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఓం బిందువు దగ్గర నుంచి ఈ సృష్టిలోనికి ప్రవేశించిన జీవాత్మ పరమాత్మ నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. రాయి, తర్వాత ఖనిజము, వృక్షము, క్రిమి,
చేప, పక్షి, జంతువు, మానవుడు, ఇదంతా భగవంతుడి నుంచి దూరంగా జరిగిపోయేటువంటి ప్రయాణము. పునర్జన్మ వచ్చేటప్పటికి దూరం జరగడం ఉండదు, దగ్గరికి రావడం ఉండదు, ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉంటాడు. కానీ అంతర్ముఖ ప్రయాణము మొదలవగానే, అంటే ఈ భూమికల్లోనికి ప్రయాణం మొదలవగానే రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంచేత దీనిని రిటర్న్ జర్నీ అని కూడా అంటారు. ఈ ఆంతరిక ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణాన్ని రిటర్న్ జర్నీ అంటే దీని చివరికి వచ్చేటప్పటికి పరమాత్మలో మళ్ళీ దగ్గరికి వచ్చేసి ఏకమైపోతాడు అనమాట. అంచేత రిటర్న్ జర్నీ అన్నారు దీన్ని. అది ఇక్కడ బాబా చెప్పేది, స్థూల అనుభవాలు ఉండవు. స్థూల సంస్కారములు ఖర్చు అయిపోయిన తర్వాతే ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించడం జరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గములో మెట్లులాగా ఉంటాయి. అంటే ఒక మెట్టు ఒక స్థాయిలో ఉంటుంది, అది నడవగానే మళ్ళీ ఇంకొక మెట్లోకి ప్రవేశిస్తాడు. అదంతా ఒకే సమతలంలో ఉంటుంది. అది దాటాక ఇంకొక మెట్టు ఎక్కుతాడు. అంచేతది ప్లేన్, అంటే ఒక సమతలం ఉన్నదాన్ని ఒక ప్లేన్ అంటారు, ఒక మెట్టు. ఆ మెట్టు మీద అంతా ఒక లెవెల్లోనే ఉంటుంది. అది ఆ మెట్టు నుంచి రెండో మెట్టుకి మళ్ళీ ఎక్కాలి. ఆ ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ సమతలం ఉంటుంది, దానిని ప్లేన్ అన్నారు. అది అంచేత బాబా ఏమన్నారంటే, ప్రతి మెట్టుకి కూడా దానికంటూ స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఒకటో భూమికలో ఉన్నాడు అనుకోండి, ఆ ఒకటో భూమికలో ఉన్నటువంటి జీవాత్మలు అన్నింటికీ కూడా అదే రకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే రెండవ భూమికలోకి వెళ్ళాడు అనుకోండి, ఆ రెండవ భూమికలో ఉన్న జీవాత్మలన్నింటికీ కూడా ఒక రకమైనటువంటి లక్షణాలే ఉంటాయి. అది ప్లేన్ అంటే. ఉదాహరణ, ఒక స్కూల్ ఉందనుకోండి, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయనుకోండి. ఎల్కేజీ వాళ్ళందరికీ ఒకే టెక్స్ట్ బుక్లు ఉంటాయి సరే, వాళ్ళకి ఒక స్థాయి అనుభవాలే ఉంటాయి వాళ్ళకి. అలాగే 10th క్లాస్ వాడికి వాళ్ళ ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైనటువంటి లక్షణాలు, ఒకే రకమైన జ్ఞానము, ఒకే రకమైన స్థాయి ఉంటుంది. అలాగనమాట. సో ప్లేన్, వాడు మూడవ భూమికకు చెందిన ఆత్మ అన్నారనుకోండి, అంటే మూడవ భూమికలో అందరికీ ఒకేలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నీ ఇందులో వివరిస్తారు బాబా. సరే, ఒకటవ భూమికలో ఏ లక్షణాలు ఉంటాయి, రెండవ భూమికలో ఏ లక్షణాలు ఉంటాయి, మూడవ భూమికలో ఏ లక్షణాలు ఉంటాయి, నాలుగవ భూమికలో 5, 6, 7 ఇది చెప్తున్నారు బాబా. అయితే మనం క్లుప్తంగా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, మనం స్థూలము దాటేసాము, అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్లేన్స్ అనగానే స్థూలం లేదు కదా. కానీ ఒకటో భూమికకు మొట్టమొదటిది కదా, ఇప్పుడిప్పుడే స్థూలము దాటుతూ ఉన్నాడు కదా. అంచేత ఒకటవ భూమికకు కొంచెము స్థూలము యొక్క లక్షణాలు, కొంచెము సూక్ష్మము యొక్క లక్షణాలు కలగలిసి ఉంటాయి అన్నారు బాబా. 2, 3 పూర్తిగా సూక్ష్మమునకు సంబంధించి ఉంటాయి. 4 వచ్చేటప్పటికి సూక్ష్మమును వదిలేసి మానసికంలో ప్రవేశించాలి. కాబట్టి కొద్దిగా సూక్ష్మము యొక్క లక్షణాలు, కొద్దిగా మానసికము యొక్క లక్షణాలు ఉంటాయి. 5, 6 పూర్తిగా మానసిక ప్రపంచం. 7 అది పరమాత్మ రాజ్యము, అది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇది క్లుప్తంగా. అయితే వివరంగా ఒక్కొక్క ప్లేన్ గురించి ఇందులో చెప్తూ ఉంటారు బాబా. జై బాబా సార్. జై బాబా సార్. స్టార్ట్ చేద్దామండి. ఇది జై బాబా అండి. గౌరీ గారు. జై బాబు సార్, వినిపిస్తుందండి? వినిపిస్తుందమ్మా. ద ప్లేన్స్ ఎన్వల్యూషన్ ఆఫ్ లిబరేటింగ్ కాన్షియస్నెస్, అంటే ముక్తి పొందుతున్న చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణం. పునర్జన్మ ప్రక్రియను పూర్తి చేసుకుని అంతర్ముఖ ప్రయాణంలో ఆ తిరుగు ప్రయాణం ప్రారంభించినటువంటి ఆ ఆత్మ, దాని గురించి చెప్తున్నారండి, అంతర్ముఖ ప్రయాణం గురించి. When the consciousness of the soul is ripe for the disentanglement from the grass world, it enters the spiritual path and turns inwards. ఇప్పుడే అనుకున్న విషయం, చెప్పుకున్న విషయం ఏం చెప్తున్నారు? ఆత్మ యొక్క చైతన్యం స్థూల ప్రపంచం నుండి స్వేచ్ఛను పొందడానికి సంసిద్ధమైనప్పుడు అది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తుంది. అంటే
అంతర్ముఖ ప్రయాణంలోకి ప్రవేశిస్తున్నట, లోపలికి ప్రయాణం మొదలు పెడుతుంది. ఇట్స్ గ్రాస్ ఇంప్రెషన్స్ నౌ బికమ్ లెస్ డీప్. ఇప్పుడు ఆత్మ యొక్క స్థూల సంస్కారాల ఆ గాఢత, తీవ్రత తగ్గుతుందన్నమాట. దే బికమ్ పెయింటర్ ఆర్ మోర్ షటిల్, విత్ ద రిజల్ట్ దట్ ద సోల్ నౌ బికమ్స్ షటిల్ కాన్షియస్. అలాగా స్థూల సంస్కారాల తీవ్రత, గాఢత తగ్గడంతో అవి బలహీనపడతాయి. బలహీనపడడంతో స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా మారతాయి. అలా మారడంతో ఆత్మ ఇప్పుడు స్థూల ఎరుకను పూర్తిగా పోగొట్టుకుని సూక్ష్మ ఎరుకను పొందుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, విచ్ ఈస్ స్ట్రైవింగ్ ఫర్ లిబరేషన్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ ఇంప్రెషన్స్. సంస్కారాల భారం నుండి విముక్తి కోసం తప్పిస్తున్నటువంటి చైతన్యం అంతర్ముఖం ప్రయాణంలో వేసే తొలి అడుగు ఇదే. అంటే స్థూల సంస్కారాలను విడిచిపెట్టి సూక్ష్మ సంస్కారాలను ఖర్చు పెట్టడానికి, సూక్ష్మ చైతన్యాన్ని పొందడం, సూక్ష్మ ప్రపంచ అనుభవాలను పొందడం మొదలవడం అనేది తొలిమెట్టు అని చెప్తున్నారు. A number of cycles of births and deaths in the human form have to contribute towards that ripeness of gross experiences, which ultimately propels the consciousness of the soul onto the path of liberating involution, on which impressions become fainter and fainter and eventually disappear. అయితే మానవ రూపంలో అనేక జన్మ మరణ చక్రాలు స్థూల అనుభవం యొక్క పరిపక్వత దోహదపడాలి. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, గట్టి పడిపోయినటువంటి కోట్లాది జన్మల్లో పోగు చేసుకున్నటువంటి సంస్కారాలు ఆ బండిల్ లూజన్ అవ్వడానికి ఈ ద్వంద్వ అనుభవాల ద్వారా ప్రయాణించి అనుభవాల్ని పొంది చివరికి వాటి నుండి, ఆ సంస్కారాల నుండి విముక్తి పొందడానికి సంసిద్ధతకి ఇవన్నీ దోహదపడతాయి. ఈ అనేక జన్మ మరణ ఈ చక్రంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ పొందిన తర్వాత ఇవి దేనికి దోహదపడాలి? అంతర్ముఖ ప్రయాణంలో ప్రవేశించడానికి దోహదపడాలి. చివరికి ఆత్మ యొక్క చైతన్యాన్ని విముక్తిని కలిగించి అంతర్ముఖ ప్రయాణంలోకి ఇది నెట్టివేస్తుందట. నెమ్మదిగా మార్గం అటువైపు చూపిస్తుంది, దారితీస్తుంది. గ్రాస్ ఇంప్రెషన్స్ బికమ్ subtle impressions become mental impressions, and mental impressions are ultimately wiped out, leaving consciousness free to reflect the truth. అయితే చివరికి ఏం జరుగుతుందో చెప్తున్నారు. స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా మారుతాయి, సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలుగా మారుతాయి, చివరికి మానసిక సంస్కారాలు పూర్తిగా తుడిచిపెట్టబడతాయి. అప్పుడు బ్యాలెన్స్ వచ్చేస్తుంది కదా. మంచి చెడు సంస్కారాల మధ్య ఆ సమతౌల్యత రాగానే ఏమవుతుంది? ఆ సత్యం అనేది ప్రతిబింబిస్తుంది అనమాట. చైతన్యం పూర్తిగా స్వేచ్ఛ పొందుతుంది, దానికి స్వేచ్ఛ లభిస్తుంది. మానవ రూపం వచ్చిన తర్వాత అడ్డుగా భగవంతునికి, స్వస్వరూపానికి, మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ ఏదైతే అడ్డంకి ఉందో, సంస్కారాలనే అడ్డంకి తొలగిపోవడంతో ఈ నేనెవరిని అని ఆత్మ ప్రశ్నించుకున్న మొట్టమొదటి ప్రశ్నకు సమాధానంగా నేను భగవంతుణ్ణి అనే ఆ జవాబుని పొందుతుంది, దానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది అని ఇందులో బాబా ఈ పేరాలో చెప్తున్నారండి. జై బాబా సార్. జై బాబా. ఇక్కడ చిన్న గమనిక అండి, ఇక్కడ నంబర్ 2 ఉంది కదండి రైట్ పక్కన, ఇది సప్లిమెంట్ రిఫరెన్స్ అండి, ఇది గమనించండి. సప్లిమెంట్ 2వ పేజీలో దీనికి సంబంధించిన ఇదంటే ఫుట్ నోట్ కాదు, అక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కనుక దాన్ని రిఫరెన్స్గా ఇక్కడ ఆ 2వ పేజీలో మీకు ఈ వివరాలు డీటెయిల్గా ఉంటాయని చెప్పడం. మీరు ఈ చదువుతున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం ఎలాగ సప్లిమెంట్తో కూడా వెళ్తాం కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అది కూడా చదువుకోవచ్చు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది. సార్ జై బాబా సార్. చెప్పండి ఉదయం. సార్ ఇప్పుడు స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలు అవుతాయి, సూక్ష్మ సంస్కారాలు మానసిక సంస్కారాలు అవుతాయి.
చివరికి మానసిక సంస్కారాలు తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పారు కదండి సార్ బాబా. అంటే మరి అది ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే వాటి తాలూకా కోరిక యొక్క తీవ్రత పలచబడిపోతూ ఉంటదనా దాని అర్థం? అంటే ఇది ప్రాపంచికంగా ఇది సత్యం, ఇది పొందాలి, ఇది కావాలి అనేటటువంటి దాంట్లో వాటి తాలూకా అంటే లేమితనం అనేది ఎరిగి అవి పలచబడతాయనా? దాన్ని ఎలా తీసుకోవాలి సార్? నాకు అర్థం కాలేదు. అంటే అదే బహుశా గౌరీ గారు చెప్పేది ఉందండి. నేను అనుకోవడం ఏంటమ్మా, ఒక్కొక్కదానికి ఒక్కొక్క పలచపడే కొలది ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలు యాక్టివేట్ అవుతాయి అలా అనుకుంటున్నాను. గ్రాస్లో మనకు తెలుసు, గ్రాస్లో ఎలా రియాక్ట్ అవుతాం మనం కోరికలతోటి. ఇది సటిల్ సెన్స్ అయ్యేటప్పటికి ఆ పలచబడిన సంస్కారాలు మనం రియాక్ట్ అయ్యే విధానం అంటే మనం వేరే విధంగా చూస్తాం కదా. అసలు ప్రపంచమే వేరే అవుతుంది అంటారు కదా. సటిల్ వరల్డ్ మనం చూసేది అనుభవించేది అంతే. అది అక్కడి నుంచి మెంటల్కి వెళ్ళేటప్పుడు ఇంకా పలచబడిపోయి మొత్తం ఇంకొక అనుభవం మొత్తం. అది అక్కడ ఉండి మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా నేను అనుకోవడం ఆ ఎక్స్ప్లెనేషన్ ఈచ్ స్టేజ్లో ఎలా ఉంటుందో అనుభవం అనేది అనుకుంటున్నాను నేను. మీరు ఏమైనా యాడ్ చేస్తారండి గౌరీ గారు? అయ్యా, ఇది ఆ అంతర్ముఖ ప్రయాణం అనేది భగవంతుని వైపు మరలిన తరువాత మొదలవుతుంది కదా సార్. ఇంకా ఆత్మ యొక్క దృష్టి అంతా కూడా భగవంతుని వైపే ఉంటుంది. స్థూలం వెళ్ళిపోయింది కదా, మొత్తం దృష్టి ఫోకస్ అంతా భగవంతుని వైపు మరలిందండి అతన్ని. ఓకే. ఆత్మ యొక్క ఆ ఫోకస్ భగవంతుని వైపు మరలింది. ఆయన గురించే తప్పించడం, ఆయన వైపే ప్రయాణం. అంటే ఉదయం ఆవిడ అడిగిన ప్రశ్న నాకు అర్థమైనంత వరకు, స్థూల సంస్కారములు సూక్ష్మముగా ఎలా మారుతాయి అని అడుగుతున్నారు ఆవిడ. అంతే కదమ్మా? అవును సార్. అదే నాకు అర్థమైంది ఏంటంటే, అనుభవాలు పొందగా 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 అవగాహన పెరిగి దాని మీద నుంచి ధ్యాస తగ్గిపోతుంది. ఉదాహరణకి ఒక 3 ఏళ్ళు కుర్రాడు ఉన్నాడు అనుకోండి, వాడు బెలూన్ కొనుక్కుంటాడు. ఆ బెలూన్ పేలిపోతే వాడికి ప్రపంచం అంతా తలకిందులైపోయినట్టే దొర్లి దొర్లి ఏడుస్తాడు వాడు, మళ్ళీ ఇంకో బెలూన్ ఇచ్చేదాకా కదా. అంటే వాడు ఇంకా అనుభవాలు పొందడం పూర్తి అవ్వలేదు కాబట్టి వాడు అదే నిజమని అనుకుంటూ ఉంటాడు. అదే కుర్రాడు 12 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి బెలూన్ పేలిపోతే నవ్వుకుంటాడు. అంటే ఇది శాశ్వతము కాదు, ఇది ప్రధానమైనది కాదు అని వాడికి అవగాహన వచ్చేసింది అప్పటికి. ఎందుకని అనుభవాలు పొంది 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 వాడికి అది వచ్చేసింది. కాబట్టి అలాగే మనము స్థూల సంస్కారముల ద్వారా అనుభవాలను పొందుతూ కొత్త స్థూల సంస్కారములను పోగు చేసుకుంటూ మళ్ళీ దాని నుంచి అనుభవాలు పొందుతూ ఇలా చివరికి ఒక్కొక్క దాని గురించి మనం అవగాహన పెంచుకుంటూ పోతాం అన్నమాట మనకి తెలియకుండానే. అప్పుడు ఇక స్థూలము నుంచి దృష్టి మరలిపోతే ఆటోమేటిక్గా సూక్ష్మం అయిపోతాయి కదమ్మా. ఓకే ఓకే సార్. అదే అమ్మా, అంటే అనుభవాలు పొందడం వల్ల ప్రయోజనం అదన్నమాట మనకి. మన దృష్టి దాని నుంచి మరలుతుంది. ఎస్, అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ నెక్స్ట్ అలాగే. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా సార్. ఈ స్థూల అనుభవాలు, ఈ స్థూల అనుభవాలు ఉన్నాయి అంటే స్థూల ప్రపంచంలో ఈ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, ఈ బంధనాలు కదండి ఇవి. ఈ బంధనాలు లావుడ్ తాడుతో కట్టిన బంధనాలు అన్నమాట ఇవి. అలాగా సూక్ష్మ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి అవి ట్రైన్ దారంలాగా మారుతాయి అంటే మనం అర్థం చేసుకోవడానికి. అంటే అంటే సంస్కారాలు పలచబడ్డం అంటే బహుశా అలా చెప్పుకోవచ్చు మనం. మనం ముందుగా ఒక ఉదాహరణతో మొదలు పెట్టామండి. ఫస్ట్లో కొబ్బరి తాడుగా ఉండేవి స్థూల సంస్కారములు, ట్రైన్ దారంగా ఉండేవి సూక్ష్మ సంస్కారములు, తల వెంట్రుకంత నాజూగ్గా ఉండేవి మానసిక సంస్కారములు అని చెప్పుకున్నాం కదండి. సో ఆ కొబ్బరి తాడుని మనం మగ్గం మీద ఇలాగ ఇటు అటు ఇటు అటు ఇటు అటు అలా వడుకుతూ పోతే అది త్వయిందారం అవుతుందన్నమాట. అది ఇంకా వడగ్గా 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 తల వెంట్రుకంత నాజూకు అవుతుంది. ఇంకా వడికితే పూర్తిగా లేకుండా పోతుంది కదండి. ఈ అనుభవాల మధ్యలో ఇది తిరుగాడుతూ ఉన్నంత వరకు ఇది నాజూకు అవుతూ పోతుందన్నమాట. అమ్మా ఉదయమ్మా. ఓకే అమ్మా.
ఓకే సార్. ఓకే సార్. జై బాబా జై జై. బాబా. అంటే ఒక చిన్న సందేహం సార్. అంటే మామూలుగా మీ చిన్నపిల్లడు ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుందండి. అంటే ఆ దృష్టి అంటే ఆ విజ్డమ్, ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, వాడికి అనుభవం వచ్చిన తర్వాత ఆ దృష్టి పడకపోవడం వల్ల, అది కాన్షియస్నెస్ దృష్టి పడకపోవడం వల్ల ఇంకా అవి అనుభూతిలోకి ఉండవు అన్నది. అంటే అవగాహన ఎంతో కొంత అవగాహన పెరుగుతూ పోతుంది కదండి. అంతేనండి. అలాగే దాని మీద ఫోకస్ ఉండదు వీడికి. పోయింది. అది పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అదే 1వ తరగతి పుస్తకం అయిపోయిన తర్వాత ఇంక 2వ తరగతి పుస్తకంలో పోతాడు కదా. ఇంకా పుస్తకం అవసరం లేదుగా. అవునండి. డిస్కోర్సెస్లో బాబా చెప్తారు, ఒక అనుభవాలు పూర్తి అయిపోగానే అవి ఎవరికో మూట కట్టబెట్టి పెట్టేస్తాడు, మళ్ళీ కొత్త మూట ఓపెన్ చేస్తాడు. అదే అలాగనమాట. ఈ అనుభవాలు నేర్పే పాఠం అనమాట మనకి అది. అయితే నాకు వచ్చిన సందేహం సార్ నాగేష్ గారు, అంటే గ్రాసు, సటిల్, మెంటల్ అని ఉంటాయి. అనుభవం ఫోకస్ గ్రాస్ మీద ఉంది కనుక గ్రాస్ ప్రపంచాన్ని అనుభవిస్తాడు. ఒకసారి దృష్టి దాని మీద, అంటే మీరు చిన్నపిల్లడు ఎగ్జాంపుల్ ఇందా చెప్పిన దాన్ని బట్టి అన్వయించుకుంటున్నాను. ఆ లైట్ సడన్గా అక్కడ పడడం ఇంకా ఉండదు దాని మీద, లోపల సటిల్ మీద పడుతుంది. ఇలానే ఒకటి అలా బాబు గారు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి గ్రాస్ సంస్కారాలు పలచపడి సన్నగా అవుతాయని ఆయన చెప్తున్నారు. అంటే బాబా వాడిన అదే కదండి. విచ్ ఇంప్రెషన్స్ బికమ్ ఫెయింటర్ అండ్ ఈవెంచువల్లీ డిసపియర్. అది ఓకే. అదే అవే సంస్కారాలు లాగా. అంటే అవి స్పిన్నింగ్ వల్ల ఇటు అటు తిరుగుతూ ఉంటాయి కదా, బిట్వీన్ అపోజిట్స్. ఓకే ఓకే అండి. అది మనం బొడికి మిషన్ యంత్రం మగ్గం ఎగ్జాంపుల్ కూడా బాబా చెప్తారు డిస్కోర్సెస్లో. స్పిండిల్ అని భిన్న ధ్రువాల మధ్యలో తిరగడం అని, ఆ తిరగడం వల్ల నాజూక్ అవ్వడం. ఓకే ఓకే. ఒకసారి సమప్ చేసేయండి సార్. అది నెక్స్ట్ క్లుప్తంగా మనం ముందు చెప్పుకున్నదే ఈ పేరాలో బాబా మనం చెప్తూ ఉన్నారండి. ఈ పునర్జన్మ ప్రక్రియలో పరస్పర విరుద్ధమైన అనుభవాలను అసంఖ్యాకముగా పొందుతూ ఆత్మ చివరికి పండుతుంది అన్నారు. ఆ పండడం అంటే ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించడానికి అర్హతను సంపాదిస్తుంది. అది అంటే దాని ధ్యాస ప్రపంచము వైపు నుండి భగవంతుని సత్యము వైపుకి మరలుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం అంటే అంతే. ఇప్పుడు దాకా ప్రపంచం వైపే ఉండిపోయినటువంటి వాడి ఆ జీవాత్మ యొక్క దృష్టి, ఆ మొహం భగవంతుని సత్యం వైపుకి తిప్పుతుందన్నమాట. అది అప్పుడు దాని దృష్టి అంతర్ముఖం అయ్యింది అంటాము. అంటే ఈ స్థితికి చేరేటప్పటికీ స్థూల సంస్కారములు బాగా పలచబడిపోతాయి అవన్నీ కదా. అవి బాగా నాజూకై సూక్ష్మ సంస్కారాలుగా మారిపోతాయి. అంచేత వీడి ఇప్పుడు సూక్ష్మ చైతన్య ఆత్మ అంటాము. ఇక ఎంత మాత్రము స్థూల చైతన్య ఆత్మ అని అనలేము. అది అంటే ఇప్పటి వరకు సంస్కారములను పోగేసుకోవడము పరిణామ ప్రక్రియలో జరిగింది. పునర్జన్మ ప్రక్రియలో సంస్కారములను కొత్తవి పాతవి ఇవన్నీ మొత్తం అనుభవాలు విపరీతమైన స్థాయిలో పొందుతూ లూజ్ అయ్యి రెడీగా ఉంది. ఈ అంతర్ముఖ ప్రయాణములోనికి ప్రవేశించగానే యాక్చువల్గా సంస్కారముల భారము తగ్గడం మొదలవుతుంది. అందుకే మనం గాడ్ స్పీక్స్లో చార్ట్లు చూస్తే వైండింగ్ అని చూపెడతారు బాబా. పరిణామక్రమం అంతా వైండింగే, పునర్జన్మ ప్రక్రియ కూడా వైండింగే. అన్వైండింగ్ అనేది అంతర్ముఖ ప్రయాణములోనికి ప్రవేశించగానే మొదలవుతుంది. అంటే యాక్చువల్గా లోడు తగ్గడం ప్రారంభమైంది ఇక్కడే. ఇప్పటి వరకు లోడు 50 టన్నులతో మొదలైన 50 టన్నులతోటే ఉంటాడు. ఇక్కడ 49, 48, 47 అలా తగ్గడం మొదలవుతుంది అనమాట. అది అంచేతే లిబరేటింగ్ కాన్షియస్నెస్ అన్నారు. చైతన్యమును కప్పివేసినటువంటి సంస్కారముల నిలవ తగ్గడం మొదలయ్యిన ప్రక్రియ ఇది అంతర్ముఖ ప్రయాణం. చివరికి ఏ సంస్కారములు లేని స్థితికి చైతన్యము చేరుకుంటుంది అని. ఇది అనేక జన్మలు దీనికి అవసరం అవుతాయి. 84 లక్షల జన్మలు అనుకున్నాం కదా, ఇదంతా అనమాట. సో బాబా ఏం చెప్తున్నారు, మొట్టమొదట స్థూల సంస్కారములు అవి జన్మలు గడిచాక నెమ్మదిగా సూక్ష్మ సంస్కారములుగా మారుతాయి. అవే మళ్ళీ మానసిక సంస్కారాలుగా మారుతాయి. చివరికి అవి
అంతరించిపోతాయి. అప్పుడు సత్యమును ఇప్పుడు అన్ని పొరలు తీసేసామనుకోండి, నేరుగా అది చైతన్యం యొక్క స్వస్వరూపము ప్రతిబింబిస్తూ ఉంటుంది కదా, అదే సత్యము. జై బాబు. జై వాసు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఫస్ట్ పేరా. ఒక చిన్న ప్రశ్న అండి, అందరూ కంఫర్టబుల్గానే ఉన్నారండి ఫ్లో అదిని? అంటే చాలా వరకు నిశ్శబ్దంగానే ఉంటున్నారు. ఓకే. నేను పారాగ్రాఫ్ ఎలకేషన్ కూడా అండి, అంటే కొంచెం పెద్ద ఉన్నవి కాంప్లికేటెడ్గా ఉన్నవి ఒక్కొక్కటి ఎలకేట్ చేశాను. అంటే లాస్ట్ చాప్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే 3:3 కింద అది చేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం పెద్దవి కాంప్లెక్స్ అనుకున్నది ఒక చోట, కానీ పర్వాలేదు అనుకున్నా. అలాగా అంటే పెద్దగా లాజిక్ అప్లై చేయలేదు, కానీ నాకున్న అవగాహన బట్టి అలా చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలుగుతుంది ఈ ఎలకేషన్ సైడ్ అంటే కూడా నాకు ఏమైనా ఫీడ్బ్యాక్ పెట్టండి అమ్మా, దాన్ని బట్టి మనం నెక్స్ట్ చాప్టర్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ దానికి వెళ్దామండి. గోపాలకృష్ణ గారు ఒకసారి అందరినీ కొంచెం చెప్పమనండి సార్, కంఫర్టబులా కాదా అది కూడా. అదే కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాం కనుక, అంటే ఇంకా ఏమన్నా లోపల మనకి మదన పెడుతూ ఉంటాయి డౌట్స్. ఏమన్నా ఒక జంక్షన్లో ఉన్నాం కనుక, అలాగే ఈ ప్రాసెస్ వైజ్ కూడానండి ఏమన్నా మారుద్దాము మనం చెప్పుకునే విధానం కూడా, అంటే ఇంకా ఇలా చేస్తాం. అయితే సమ్మప్ ఇది కూడా మామూలుగా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, సమ్మప్ని బ్రీఫ్గానే ఉంచండి, ప్రొలాంగ్డ్గా అన్న దృష్టిలోనే ఇంక నేను నాగేశ్వర గారిని చదివేయమన్నాను లాస్ట్ చాప్టర్. లాస్ట్ టైం మన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద అది బాగుంది యాక్చువల్గా, కానీ అంత కొంచెం అంటే సమ్మప్ ఇట్ సెల్ఫ్ షుడ్ బి కంపాక్ట్ కదా. మామూలుగా ఒకసారి సమ్మప్ చేసుకుని బ్రీఫ్గా వెళ్దామని దృష్టిలోనే నేను నాగేశ్వర గారిని చదవమన్నాను. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ అండి ఎప్పుడన్నా చెప్పడానికి. ఎందుకంటే ఒక మాధుర్యం అనుభవించకపోతే ఈ సబ్జెక్ట్స్, అంటే మనం అన్వయించుకుని అందులో జర్నీ చేస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ లిటరల్లీ వీ ఫీల్ లైక్ వీఆర్ జర్నీయింగ్ త్రూ. ఒక ఆత్మగా మనం మన ప్రయాణాన్ని చూసుకోవడమే గాడ్ స్పీక్స్ యాక్చువల్ అని నా దృష్టి. అది ఎక్కడ మిస్ అవుతున్నా కొంచెం అలర్ట్ చేయండి మమ్మల్ని. జై బాబా అండి. ఓకే, గోపాలకృష్ణ గారు. జై బాబా అండి, వినబడుతుందండి? బాగుందండి గోపాలకృష్ణ గారు. ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వల్యూషన్ ఈజ్ జనరల్లీ గ్రాడ్యువల్. ఏదైతే ఈ అంతర్ముఖ ప్రయాణం గురించి మనం చెప్తున్నామో, ఇది ఏదో జస్ట్ ర్యాపిడ్గా అయిపోయేది కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నటువంటిది అనమాట. Man's heritage of the form as well as impressions is from animals, so the gross impressions are very strong. Man's heritage of form as well as impressions అంటే మనిషికి మనం ఇప్పుడు ఏదైతే మనం రూపాన్ని తీసుకున్నామో, అదేవిధంగా సంస్కారాలు మోసుకుంటూ వచ్చామో, ఇవి నిజానికి చాలా జన్మలుగా ప్రోగు చేసుకొని వచ్చినవి. ఎక్కడి నుంచి ఎక్కడో జంతువులుగా అంటే ముందర ఫర్ ద టైం బీయింగ్ వదిలేస్తే, అక్కడి నుంచి అంటే రూప పరిణామం ఇదంతా మాట్లాడుతున్నాం కాబట్టి, సంస్కారాలను మోసుకుంటూ వస్తున్నటువంటి స్థితిని మాట్లాడుతున్నాం కాబట్టి, ఇవన్నీ ఏంటంటే వాటి నుంచి మనకి సంక్రమించబడ్డాయి అన్నమాట. అప్పుడెప్పుడో స్టార్ట్ అయినటువంటి ఆ జీవుల నుండి మనకు సంక్రమించబడ్డాయి ఇప్పటికీ. సో ది గ్రాస్ ఇంప్రెషన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అందుకే ఏమవుతాయంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ పర్టికులర్గా ఈ స్థూల సంస్కారాలను చాలా స్ట్రాంగ్గా కనిపిస్తాయి. ఎందుకు అనంటే జంతువుల్లో మనకు కనిపించేటువంటిది వాటికి ఇంటలెక్ట్ గురించి కానీ లేకపోతే ఇన్సైట్ గురించి కానీ మనం ఎక్కువగా మాట్లాడము. ఓన్లీ జస్ట్ ఇన్స్టింక్ట్, ప్రేరణ ఒక ప్రేరణ రాగానే చేసేస్తాయి ఏదైనా, అది తప్ప రైటా ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు కదా వాటికి. కాబట్టి ఏంటంటే అవి చేసేటువంటి సంస్కారాలు అది అది ఎగ్జిబిట్ చేసేటువంటివి లేకపోతే చేసేటువంటి పనులన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా గ్రాస్ ఇంప్రెషన్స్లో భాగంగానే ఉంటాయి అవన్నీ.
కామక్రోధాలు ఏవైనా అవ్వచ్చు, అటువంటివన్నీ కూడా. అయితే ఆ విధంగా మనకు జంతువుల నుంచి సంక్రమించబడ్డాయి వారసత్వంగా, కాబట్టి ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి మనకి. In extremely rare cases, the gross impressions can suddenly disappear, and the freed consciousness of the soul experiences the oversoul. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏంటవుతుంది అని అంటే ఈ గ్రాస్ ఇంప్రెషన్స్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట, ఒకసారిగా మాయమైపోతాయి. అండ్ ది ఫ్రీడ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ ఎక్స్పీరియన్సెస్ ది ఓవర్ సోల్. ఎప్పుడైతే ఈ గ్రాస్ కాన్షియస్ అదే గ్రాస్ ఇంప్రెషన్స్ మొత్తం డిసపేర్ అయిపోయాయో, కాన్షియస్నెస్ ఫ్రీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఫ్రీ అయిపోయినటువంటిది ఆ సోల్ ఏంటవుతుంది అని అంటే ఓవర్ సోల్, అంటే పరమాత్మనే అనుభూతి చెందుతుంది, అనుభవం ద్వారా తెలుసుకుంటుంది. బట్ దీనికి సంబంధించినటువంటిది ఏదైనా ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేయాలి. బట్ నాకైతే అట్ ద మూమెంట్ ఆ ఎగ్జాంపుల్ ఏం తెలియదు, తర్వాత నాగేశ్వరరావు గారిని అడుగుదాము. But it is more useful for the gross impressions to become but it is more usual for the gross impressions to become fainter and fainter, getting converted into subtle and mental impressions and then fade away completely. అది ఇప్పుడు డిస్కస్ చేసుకున్న వాటిలో కూడా కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. దీంట్లో గ్రాస్ ఇంప్రెషన్స్ బలహీనపడి కొంచెంగా బలహీనపడి చివరికి కంప్లీట్గా మృగ్యమైపోతాయి, అంటే కనిపించకుండా పోతాయి. అంటే గ్రాస్ ఏమో సటిల్గా మారింది, సటిల్ ఏమో మెంటల్గా మారింది. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం ఎలాగనంటే ఒక రివర్స్ ప్రాసెస్లో మనం దీన్ని చెప్పుకుంటే అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తి మీద నాకు చాలా కోపంగా ఉంది, ఆ కోపంగా ఉన్నది అన్నటువంటిది ఏంటి అంటే నా మనసులో ఉన్నది కోపం అతని మీద. అదేంటంటే ఒక మానసికమైనటువంటి సంస్కారం, మనసులో ఎప్పుడూ అలా ఆలోచనలో వస్తూ ఉన్నది. వాడు ఇలా చేశాడు నాకు, కాబట్టి వాడికి ఎప్పుడైనా గట్టిగా కొట్టాలని అనుకుంటున్నాను నేను అంతే. అయితే ఇదేమిటవుతుందంటే ఈ మానసిక సంస్కారం ఎక్కువగా థింక్ చేయడం చేత అదే పనిగా అది మనసులో థింక్ చేయడం చేత ఒక స్థాయికి ఏమవుతుందంటే ఎనర్జీని కూడగొట్టుకుంటుంది అన్నమాట ఫుల్గా, అంటే తీవ్రమైపోతుంది. ఆ మానసికమైనటువంటి సంస్కారం ఇప్పుడు తీవ్రమైపోయి ఎనర్జీ దానికి ఎప్పుడైతే వచ్చిందో దట్ బికమ్స్ సూక్ష్మ సంస్కారం. అది సూక్ష్మ సటిల్ సంస్కారం కింద మారింది ఇప్పుడు. అయితే ఇలాగా ఈ థింక్ చేయటం ఎక్కువ ఎప్పుడైతే దానికి బలం వచ్చిందో ఆ వ్యక్తి కనిపించగానే ఒకరోజు నా కోపాన్ని నేను ప్రదర్శించేస్తూ కొట్టేస్తాను వాడిని. ఇప్పుడు ఏమైందంటే ఈ సటిల్ సంస్కారం కాస్త స్థూల సంస్కారం అయిపోయింది అనమాట. అంటే నేను బాడీని ఇన్వాల్వ్ చేసేసాను, కొట్టేసాను వాడిని. అంటే సూక్ష్మ సంస్కారం మానసిక సంస్కారం సూక్ష్మ సంస్కారం అయింది, సూక్ష్మ సంస్కారం ఇప్పుడు స్థూల సంస్కారం అయింది. ఇప్పుడు రివర్స్లో మాట్లాడితే ఇప్పుడు ఒక వ్యక్తి హెవీగా డ్రింక్ చేస్తూ ఉన్నాడు అనుకుందాం, చాలా హెవీగా డ్రింక్ చేస్తూ ఉన్నాడు. బట్ ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్పారు అని అంటే నువ్వు ఇంకా ఇలా తాగితే కనుక ఖచ్చితంగా చనిపోతావు అని చెప్పారు, ఏదో కాంప్లికేషన్స్ వచ్చాయి. అప్పుడు ఏం చేశాడంటే ఇంతవరకు తాగుడులోనే ఇన్వాల్వ్ అయిపోయినవాడు, అంటే స్థూల సంస్కారం ఉంది హెవీగా తనకి. ఇప్పుడు ఏమైంది అని అంటే తగ్గించడం స్టార్ట్ చేశాడు, దాన్ని ఆ పని చేయడం తగ్గించడం స్టార్ట్ చేశాడు. తగ్గిస్తూ ఉంటే ఏమవుతుందంటే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొంచెం అంటే అది ఫోర్స్ఫుల్గా అవ్వచ్చు, ఇంకే విధంగా అవ్వచ్చు, ఇంట్రెస్ట్ తగ్గుతూ ఏమవుతుంది అని అంటే ఇంతకుముందు రోజు తాగేవాడు అది ఇప్పుడు వారంకి ఒకసారి తాగుతున్నాడు, అలా కొన్ని రోజులకేమో ఎప్పుడో ఒక 2 నెలలకు ఒకసారి తాగుతున్నాడు. ఇలాగా ఏమవుతుందంటే దాని తాలూకా తీవ్రత తగ్గిపోయి కొన్ని రోజులకి ఏంటి అని అంటే తాగాలని కోరుకున్నా కూడా కంట్రోల్ చేసుకునే స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు స్థూల సంస్కారం ఏమైందంటే సూక్ష్మ సంస్కారం కిందకి వచ్చింది, కానీ తీవ్రంగానే ఉన్నది. ఆయనకి తాగాలన్న కోరిక తీవ్రంగానే ఉన్నది, కానీ ఆపేస్తున్నాడు అనమాట. ఏదో ఫోర్స్ఫుల్గా అవ్వచ్చు, ఇంకో విధంగా అవ్వచ్చు. ఇలా కొన్ని రోజులు కంటిన్యూ అయితే ఏదైనా కూడా ఏంటంటే అది ఆ ఆలోచనను మనం చూసినంతసేపు దాన్ని ఎగ్జిక్యూట్ చేయకుండా వర్క్లోకి తీసుకురానంత వరకు దానికి ఎనర్జీ రాదు. అలా కొన్ని రోజులకి ఏమవుతుందంటే నేను బాధ పెడుతుంది, తాగాలి అనిపిస్తుంది. చివరికి ఏమైపోతుందంటే ఇంకా పలచబడిపోయి
అది మనసులో జస్ట్ ఒక డ్రాప్ లాగా అయిపోతుంది అన్నమాట. నేను తాగుతుండేవాడిని ఒకప్పుడు అని. అంటే ఇప్పుడు కూడా ఆ తాగే సంస్కారం అతనిలో ఉంది, కానీ దాని బలం లేదు. అంటే ఆ విధంగా స్థూల సంస్కారం సూక్ష్మ సంస్కారం చివరికేమో మానసిక సంస్కారమే, చివరికి అది కూడా డ్రాప్ అయిపోయేటువంటి స్థితికి వస్తుంది అనమాట. అలాగా సంస్కారం ఒకదాని నుంచి ఒకదానికి పరివర్తనం చెంది మారిపోవడాన్ని ఇక్కడ చెప్పారనమాట. అంటే ఈ మనం మాట్లాడుకుంటున్నది ఇన్వల్యూషన్ కాబట్టి అలాగే, బట్ ఇట్ ఈజ్ మోర్ యూజువల్ ఫర్ ది గ్రాస్ ఇంప్రెషన్స్ టు బికమ్ ఫెయింటర్ అండ్ దెన్ ఫేడ్ అవే కంప్లీట్లీ. ఇది జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్వల్యూషన్లో జరుగుతుంది. యాజ్ ఏ జనరల్ రూల్ the soul which has started on its homeward journey does not come back to the gross world in which it had lost itself as if it in a wilderness. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ విధంగా కొన్ని రోజులకి తన స్థూల సంస్కారాలన్నీ కోల్పోయిందని అనుకుందాం. ఈ కోల్పోయి అసలు ఏం చేస్తుంది, ఎందుకు ఇదంతా చేస్తుంది అంటే, ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఆన్ ఇట్స్ హోమ్వర్డ్ జర్నీ. అది యాక్చువల్గా తన ఇంటి ముఖం పట్టడం అంటాం కదా, ఎక్కడో స్టార్ట్ అయింది, భగవంతుడిలో స్టార్ట్ అయ్యి మళ్ళీ భగవంతుడిలోకి వెళ్ళిపోయేటువంటి మార్గంలో కదా ఉన్నది ఇది. అంటే కొంచెంగా అర్థమవుతున్నది, నాది ఇది కాదు, నేను ఇంకో దగ్గర నుంచి వచ్చాను, నేను అక్కడికి నా ఇంటికి నేను పోతున్నాను అన్నటువంటి భావనలో వెనక్కి వెళ్ళిపోతున్నది. అది జనరల్ రూల్. అంటే ఒక సాధారణమైనటువంటి నియమం, రూల్ ఏంటి అంటే ఆత్మకి, అది ఇంటి ముఖం పడుతున్నటువంటి క్రమంలో డస్ నాట్ కమ్ బ్యాక్ టు ది గ్రాస్ వరల్డ్ ఇన్ విచ్ ఇట్ హ్యాడ్ లాస్ట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇట్స్ వైల్డర్నెస్. అంటే లైక్ ఇప్పుడు గ్రాస్ సంస్కారాలు పోయి నెక్స్ట్ సటిల్లోకి వెళ్తుంది, మెంటల్లోకి వెళ్తుంది కదా. వన్స్ ఇలా వెళ్ళింది మళ్ళా ఇట్ విల్ నాట్ రిటర్న్ బ్యాక్ టు ది గ్రాస్ వరల్డ్లోకి మరి ఇది రాదు. ఎలాగానంటే, ఏ గ్రాస్ వరల్డ్లోనైతే కంప్లీట్గా తనను తాను కోల్పోయిందో, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, ఒక అరణ్యంలో ఎవరినైనా వదిలేస్తే మనకి దారి తీరు ఏం తెలియకుండా ఎలాగైతే ఒకప్పుడు దాంట్లో తిరుగుతూ ఉంటామో అలా తిరిగిందనమాట సోల్ ఒక గ్రాస్ వరల్డ్లో. ఇది నేను, ఈ వస్తువు నేను, ఇది నేను, అది నేను అని అన్నిటి వెనకాల తిరిగి ఏం చేసింది అంటే తన తను కోల్పోయింది. అంటే తన తాలూకు ఒరిజినాలిటీని వదిలేసింది. ఇప్పుడు ఏమైందంటే, ఈ ప్రాసెస్లో భాగంగా గ్రాస్ సంస్కారాన్ని తగ్గించుకున్నది, లేదా పూర్తిగా కోల్పోయింది. కాబట్టి సెటిల్లోకి వెళ్ళింది. ఆ విధంగా వెళ్ళినటువంటిది మళ్ళీ గ్రాస్లోకి రాదు ఎప్పటికీ అన్న సెన్స్లో చెప్పారనమాట. దిస్ డస్ నాట్ మీన్ దట్ సోల్, దట్ సెటిల్ కాన్షియస్ సోల్ డస్ నాట్ టేక్ ఏ గ్రాస్ ఫామ్ ఆర్ డ్వెల్ ఇన్ గ్రాస్ వరల్డ్ విత్ ఇట్స్ గ్రాస్ బాడీ. అంటే ఈ విధంగా గ్రాస్ వరల్డ్లోకి రాదు అని అంటే మళ్ళీ అది గ్రాస్ ఫామ్ తీసుకోదు, గ్రాస్ వరల్డ్లో ఉండదు అన్న మీనింగ్ కాదు అని చెప్తున్నారు. గ్రాస్ వరల్డ్లో ఉండదు, లేకపోతే గ్రాస్ ఫామ్ తీసుకోదని కాదు, సెటిల్ సంస్కారాలు ఉన్నంత మాత్రాన. మరి ఏంటి దాని మీనింగ్ అంటే, ఇట్ మీన్స్ దట్ కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ ఈజ్ నో లాంగర్ ఎంటాంగిల్డ్ విత్ ది గ్రాస్ ఫామ్ ఆర్ ది గ్రాస్ వరల్డ్ అండ్ దట్ ఇట్ ఈజ్ చీఫ్లీ ఎన్గ్రాస్డ్ ఇన్ ది సెటిల్ వరల్డ్. అంటే ఏంటి అని అంటే, ఇక్కడ తగులుకోవడం అని చెప్తుంటాం కదా పిల్లలు, చిక్కుకుపోవడం లేదా తగులుకోవడం అని. అంటే కొంతమంది గ్రాస్లో ఉంటూ గ్రాస్లో వర్క్ చేస్తారు, కానీ అటాచ్ చేయరు అనమాట. జస్ట్ అది అక్కడ అవసరం కాబట్టి చేస్తారు. ఎలాగో అలాగే ఇప్పుడు సటిల్ సంస్కారాలు ఉన్నటువంటి సోల్ గ్రాస్ బాడీని తీసుకుంటుంది, కానీ గ్రాస్తో ఆ ఎంటాంగిల్మెంట్ అంటే తగులుకోవడం, చిక్కుకుపోవడం అన్నటువంటిది ఉండదన్నమాట. అంటే లైక్ మనం ప్రతిదానికి అటాచ్ అయిపోయి, ప్రతిదానికి బాధపడిపోయి, ప్రతిదానికి సంతోషపడిపోయి మనం ఎలా చేస్తాం, అదేం ఉండదు దానికి అక్కడ. అలాగా సెటిల్ వరల్డ్లో అంటే కంప్లీట్గా సెటిల్ వరల్డ్లో ఉంటుంది. యాజ్ ఎ జనరల్ రూల్ ది సోల్ ఫస్ట్ స్నాప్స్ ఇట్స్ లింక్ విత్ ది గ్రాస్ వరల్డ్, దెన్ విత్ ది సెటిల్ వరల్డ్ అండ్ లాస్ట్లీ విత్ ది మెంటల్ వరల్డ్ అండ్ కమ్స్ టు రియలైజ్ ఇట్ సెల్ఫ్ యాజ్ బియాండ్ ఆల్ దీస్. జనరల్ రూల్ ఏంటంటే, ఫస్ట్ గ్రాస్ వరల్డ్ నుంచి తను కట్ చేసుకుంటుంది, తర్వాత సెటిల్ వరల్డ్ నుంచి కట్ చేసుకుంటుంది తర్వాత అది కోల్పోతుంది, తర్వాత మెంటల్ వరల్డ్, తర్వాత తను భగవంతుడిగా రియలైజ్ అవుతుంది. వైల్ ఇట్ ట్రావర్సెస్ దిస్ పాత్ ఇట్ క్రాసెస్ 6 planes. అంటే ఈ విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో 6 భూమికల్ని దాటుతూ ఉంటుంది. ఆఫ్ విచ్ ది ఫస్ట్ 3 బిలాంగ్స్ టు ది సెటిల్ వరల్డ్. ముందున్నటువంటి 3 సూక్ష్మ ప్రపంచానికి, 4th ఏమో సూక్ష్మానికి మానసికానికి మధ్యలో ఉన్నటువంటి విండో లాంటిది,
whereas the 5th and the 6th belong to the mental world. 5, 6 అనేటువంటివి మానసిక ప్రపంచానికి సంబంధించింది. ది సోల్ అబైడింగ్ ఎవర్లాస్టింగ్లీ ఇన్ ది ఓవర్ సోల్ ఈజ్ బియాండ్ ఆఫ్ ఆల్ ప్లేన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం నిజమైన సెన్స్లో చూసుకుంటే సోల్ అన్నటువంటిది ఎవర్లాస్టింగ్లీ ఎప్పుడు కూడా పరమాత్మలోనే ఉంటుంది. నిజానికి అది ఈ భూమికలు అన్నిటికీ అతీతంగా ఉంటుంది. అంటే ఇది ఒక అపరెంట్ జర్నీ, కానీ ఇదంతా జరిగేటువంటిది ఏంటంటే భగవంతుడు లేదా పరమాత్మలోనే జరుగుతూ ఉంటాయి అని చెప్పారండి. జై బాబు అండి. అయితే ఒక పని చేద్దాం సార్, ఇలా టైం అయింది కనుక రేపు మళ్ళీ ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దరు కానీ మీరు ఇది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ. సరే అండి, సరే. జై బాబు. అందరికీ జై బాబు. జై బాబు అండి అందరికీ. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. जय बाबा. जय बाबा. अंदर की जय बाबा. अवतार मेहर बाबा की जय. जय बाबा.